అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా గ్రంథాలయం ఏర్పడిన తర్వాత చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం ఇక్కడ పుస్తకాలు 40,000కు పైగా పుస్తకాలు ఇక్కడ తెప్పించి పెట్టారని చెప్పి గ్రంథాలయ యాజమాన్యం చెప్తుంది. ఇక్కడ విద్యార్థులు అయితే ఉన్నారు. అసలు వీళ్ళు ఏ గ్రూప్స్కు, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారు? చెప్పండి, మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారు? ఏంది అసలు ఇక్కడ గ్రంథాలయంలో ఉన్న పరిస్థితి? నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఒక 2 years నుంచి ఇక్కడనే వస్తున్నాను. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇంతకుముందు వాటర్ ప్లాంట్ ఇట్లా ఇంతకుముందు లేకుండే. చైర్మన్ సార్ వచ్చినాక వేరే వాళ్ళ దాతల ద్వారా వాటర్ ప్లాంట్ కూడా నిర్మించాడు. బుక్స్ ఏవి లేకున్నా ఇంక్లూడింగ్ ఓన్లీ ఒక్క బుక్ కోసమైనా హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నారు. మేము చెప్పిన ప్రతి బుక్ మాకు అవైలబుల్గా ఉంచుతున్నారు. ఇప్పటికైతే ఓవరాల్గా అన్ని రకాలుగా చూసుకున్నాను. చైర్మన్ సార్ చెప్పింది ప్రతి దానికి కపిల్ సార్ కానీ వీళ్ళందరూ తొందరగా రెస్పాండ్ అయ్యి ప్రతిదీ మాకు అందుబాటులో ఉంచడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మొత్తం ఇన్ఛార్జ్ అయితే కపిల్ సారే తీసుకుంటున్నాడు. ఇక్కడ ఆ సారే మొత్తం అన్నీ చూసుకుంటున్నాడు. ఏదైనా చెప్పిన వెంటనే అమలు అయ్యేలా చూస్తున్నాడు. ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి గ్రంథాలయం? ఫెసిలిటీస్ అంటే ఫస్ట్ టైమింగ్స్ విషయంలోకి వస్తే ఇంతకుముందు 8 to 8 ఉండేది. తర్వాత మాకు సార్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు, నైట్ 11 దాకా కూడా ఉంటుంది. సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది టైమింగ్ విషయంలో. ఇక ఫెసిలిటీస్ అంటే 2 floors ఉన్నాయి. సో కావాల్సిన బుక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే కొత్త బుక్స్ కూడా రాసిన కొద్దీ తెప్పిస్తున్నారు. ఇక లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఫుడ్ అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఒక 2-3 months తర్వాత తీసేశారు. సో మేము చైర్మన్ సార్ని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తామన్నట్టు. సో చాలామంది ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు, లంచ్ టైంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్ అంటే చూస్తా అన్నారు. సో లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తే అందరికీ చాలా యూజ్ అవుతుంది ప్రిపేర్ చేయడానికి. మళ్ళీ నోటిఫికేషన్స్ కూడా ఇప్పట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరూ చాలామంది డిఎస్సి కానీ, పోలీస్, ఏడబ్ల్యూ, సో ఏ నోటిఫికేషన్ అయినా అందరు వచ్చి చదువుకుంటున్నారు. సో లంచ్ కానీ, కొంచెం ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఇప్పుడు బాగానే ఉంది. సో ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి కొంతమంది విద్యార్థులు ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించి అసలు మీరు ఏమి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు? ఇక్కడ అసలు ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్, ఎలాంటి పుస్తకాలు అందుబాటులో? మేము ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం. కానిస్టేబుల్ గ్రూప్స్ అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాం. మేము అనుకున్న బుక్స్ కంటే ఎక్కువనే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. అంటే ఒకవేళ బుక్స్ లేకపోతే సార్ వాళ్ళు ఇంటిమేషన్ 2 daysలో తీసుకొని ఇస్తారు. అంటే ఇప్పుడు ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి రావట్టి? 2 years అవుతుంది సార్. అంటే 2 years నుండి కంటిన్యూ ఇక్కడికే వస్తున్నాం. కానీ నోటిఫికేషన్ రావడం లేదు. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇది జిల్లా గ్రంథాలయం. ఇక్కడ గ్రంథాలయంలో చాలామంది నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగుల కోసం చదువుతున్న పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా తమకు కావాల్సిన రీతిలో తమకు ఏదైతే దానికి సంబంధించి చదువుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ చూడవచ్చు. మీ పేరు ఏం పేరు? మీరు ఏం దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు మంతెన వంశీకృష్ణ, ఎంఏ పొలిటికల్ సైన్స్. నేను Group 2 ప్రిపేర్ అవుతున్నా. అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎట్లయితే 24 hours లేకుండే. 24 hours లేకుంటే ఇంకొకటి ఏంటంటే మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేకుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసుకున్నట్లయితే 24 hours లైబ్రరీ. మా చంద్రకాంత్ సార్ కూడా మంచి బుక్స్ కానీ అకామిడేషన్ మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే మాకు వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ లైబ్రరీలో లేనటువంటి వాటర్ ఫెసిలిటీ ఇక్కడ మా గ్రంథాలయంలో ఉన్నది. ఏమేమి బుక్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ నీకు భారతదేశంలో, అఖిల భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అన్ని బుక్స్ కూడా ఉన్నాయి. నీకు ఏది కావాలన్నా కానీ అందుబాటులో ఉన్నారు, తెప్పిస్తారు. చైర్మన్ వాళ్ళు ఉన్నారు, కపిల్ సార్ వాళ్ళు ఉన్నారు, మా చంద్రశేఖర్ సార్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మరో నిరుద్యోగి తన ఉద్యోగం కోసం ప్రయత్నంలో భాగంగా ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు. ఇక్కడ వారినైతే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం, అసలు ఏం క్లాస్ వింటున్నారని. చెప్పండి, మీరు ఏ ఉద్యోగం కోసం, కాంపిటీషన్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు? డిఎస్సి సార్, డిఎస్సి సోషల్ స్టడీస్కు ప్రిపేర్ అవుతున్నా. ఆన్లైన్ క్లాసులు వింటున్నా. అంటే ఎన్ని రోజులైంది ఇక్కడికి రా? నేను ఇది 4th month. ఎలా అంటే ఏ ఆన్లైన్ క్లాస్ వింటున్నా? ఆన్లైన్ క్లాస్ ప్రైవేట్ క్లాసులు, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ అని వింటున్నా. అంటే ఇక్కడ వైఫై ఫెసిలిటీస్ ఉండడం వల్ల వైఫై రావట్లేదు సార్. వైఫై ప్రొవైడ్ చేయాలి. అట్లనే వాటరు అవన్నీ బాగున్నాయి కానీ కొద్దిగా ఎక్స్పెన్షన్, అంటే ఇంకా కొన్ని వసతులు, అంటే రూమ్స్ కూడా ఇస్తే నిరుద్యోగులు ఎక్కువ వచ్చి ప్రిపేర్ కాగలుగుతారు. అట్లా మరికొంతమంది ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది. వారిని అడుగుదాం. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు? ఏంది ఇక్కడ ఎలా ఉంది? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఎలాంటి బుక్స్ ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. రీసెంట్గా ఆర్ఓ వాటర్ ఫిల్టర్ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది. బిల్డింగ్ అంతా బాగుంది. అండ్ బుక్స్ కూడా చాలా మంచి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏమైనా బుక్స్ అవసరం ఉన్నా కూడా స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెంటనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టాఫ్ చాలా బాగున్నారు, చాలా కోఆపరేటివ్ ఉంటారు.
అండ్ ఇంకోటి ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ ఒక జిరాక్స్ మిషన్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా మెటీరియల్ నుంచి వెంటనే మనం కాపీ తీసుకొని ప్రిపరేషన్కి బాగుంటుంది. ఓకే, బయట జిరాక్స్ కాపీస్ రేటు పెరిగింది కాబట్టి రీసెంట్గా, సో అదొకటి చేసేసి మొత్తానికి చూసుకోవచ్చు. ఇది జిల్లా గ్రంథాలయం. జిల్లా గ్రంథాలయంలో ప్రతి ఒక్కరు చదువుకునేందుకు ఇక్కడికి నిరుద్యోగులు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తుంటారు. దీనికి వచ్చిన క్రమంలో పూర్తిగా వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరిచారు. గతంలో ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిపేర్ అయిన వారికి 70 మంది ఉద్యోగాలు వచ్చాయి. డిఎస్సీలకు సంబంధించి మరికొంతమందికి ఉద్యోగాలు, 2 ఎస్ఐలుగా కూడా ఇక్కడ ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు. మొత్తానికి ఈ జిల్లా గ్రంథాలయంలో 40,000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరికి కూడా నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తూ జిల్లా గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి వచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు చెప్తున్నారు. అంగులతో నిర్మాణం జరిగిన ఈ జిల్లా గ్రంథాలయంలో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి గ్రంథాలయంలో చదువుకున్న వారందరూ కూడా చెప్తున్నారు. జిల్లా గ్రంథాలయం నుండి 250కి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన జరిగింది. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారు, జిల్లా గ్రంథాలయానికి సంబంధించి ఎలాంటి అయితే చదువుకునేందుకు ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశానికి సంబంధించి జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా కామారెడ్డి జిల్లా గ్రంథాలయం నుండి చదువుకున్న వారందరికీ కూడా 250కి పైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు. అసలు ఏ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు వారందరూ, అసలు ఎలా ఉంది ఇక్కడ సౌకర్యం? మా యొక్క కామారెడ్డి జిల్లా గ్రంథాలయంలో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మౌలిక వసతుల్లో ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు అడిగిన వెంటనే తక్షణమే మా దృష్టికి తీసుకురమ్మని చెప్పి మా నెంబర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా లైబ్రరీస్కి ఎవరికైనా ఇబ్బంది చెప్పకపోతే నా నెంబర్ ఇచ్చి ఏది ఉన్నా నాకు చెప్పండి అమ్మా, ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరి తక్షణమే పరిష్కారం చేస్తానని చెప్పడం, వాళ్ళు నాకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావడం, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఇక్కడ నాకు చెప్పగానే పరిష్కరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా లాస్ట్ టైం ఉన్న సెలక్షన్లో సుమారు మా కామారెడ్డి జిల్లా లైబ్రరీ నుంచి 290 మంది సెలెక్ట్ అయ్యారండి. సుమారు టీచర్స్గా కానివ్వండి, కానిస్టేబుల్స్గా కానివ్వండి, ఆల్రెడీ నర్సులుగా కానివ్వండి, రకరకాల వివిధ శాఖల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్పెషల్గా గౌరవ కలెక్టర్ గారితో, గౌరవ సలహాదారు షబ్బీర్ అలీ గారి చేతుల మీదుగా సన్మానం కూడా చేయించడం జరిగింది. ఎందుకంటే ఇన్స్పిరేషన్ తీసుకుంటారు పిల్లలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుందని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్లీ కూడా మా దగ్గర నిధులు లేకున్నా, మా నిధుల కొరత ఉన్నా, మాకు వచ్చే సెస్ అమౌంట్ రాకున్నా పిల్లలకు ఎటువంటి లోటుపాట్లు జరగకూడదని, ఇబ్బందులు జరగద్దని చెప్పే ఆలోచనతో వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానివ్వండి, దాతల శాఖ బుక్స్ కానివ్వండి, ఇక్కడ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉండే, మేము రెగ్యులర్గా వేరే ఆరోపణల నుంచి తెప్పించేవాళ్ళం. అది వద్దు అని చెప్పి ఆలోచించి ఆటా అసోసియేషన్ మా మిత్రులు అమెరికా USA వాళ్ళు సహకారంతో సుమారు 4 లక్షల వ్యయంతో ఇక్కడ ఆరో ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మనిషికి కావాల్సింది వాటర్ ఇంపార్టెంట్, పిల్లలకు హెల్త్ పరంగా ఇబ్బంది కావద్దని ఆలోచనతో వాటర్ ప్లాంట్ పెట్టిన కొద్దిగా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు ముందు కూడా రాకుండా తప్పనిసరి నేను సాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గౌరవ షబ్బీర్ అలీ గారి మీద పెట్టుకుని వమ్ము చేయకుండా, వాళ్ళ సూచనల మేరకు సురేష్ షెట్కర్ MP గారు వాళ్ళ సహకారంతో తప్పకుండా ముందు కూడా ఇంకా యాక్చువల్ ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదు. అడిషనల్ బిల్డింగ్ కొరకు నేను ఆల్రెడీ మొన్న షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లాను, ఆయన స్పందించాడు. తప్పనిసరి నేను మీకు సహకరిస్తాను. ఆఫ్టర్ ఈ నోటిఫికేషన్ తర్వాత ప్రయత్నం చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి అడిషనల్ బిల్డింగ్ కొరకు ప్రయత్నం చేసి వాష్రూమ్స్ కానీ ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. తప్పనిసరి దీన్ని రాష్ట్ర స్థాయిలో ఒక మోడల్ లైబ్రరీగా నిర్మిస్తారని చెప్పి నమ్మకం, విశ్వాసం నాకుంది. తప్పనిసరి చేస్తానని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకొక ముఖ్యం ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మా లైబ్రరీ, మా పిల్లల ఆదేశాలు, మా కోరిక మేరకు వాళ్ళు అడిగారు, సార్ మేము కష్టపడి చదువుకుంటాం సార్, మాకు ఫెసిలిటీ డే అండ్ నైట్ మాకు కావాలంటే ఎక్కడ లేని విధంగా మా లైబ్రరీలో 24 hours ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ జిల్లా లైబ్రరీలో కూడా ఓపెన్ చేయలేదు. మా యొక్క లైబ్రరీస్ మా ఎంప్లాయీస్తో మాట్లాడి వాళ్ళకి ఒకటి చెప్పాను, మనకు కావాల్సింది పిల్లల భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళు సెటిల్ అయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు మంచిగా ఉంటాయని చెప్పి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కూడా నాకు సహకరించారు. అంతే మా ఎంప్లాయీస్ అంతా వాళ్ళు కూడా సర్వీస్ చేశారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు 24 hours చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లా గ్రంథాలయంతో పాటు జిల్లాలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి, వాటన్నింటి కూడా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మీకు రావాల్సిన సెస్ ఎంతవరకు పెండింగ్ ఉంది? మాకు జిల్లా నుంచి రావాల్సిన సెస్ అమౌంట్ సుమారు 2,40,00,000 సుమారు ఉన్నది. ఆల్రెడీ మేము కలెక్టర్ గారి దృష్టికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు ఆల్రెడీ ఒక మున్సిపల్ కమిషనర్ తోటి మన మండల ఎంపీడీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు నిధులు లేవు కాబట్టి మా దగ్గర లేదు అని చెప్పేసి వాళ్ళు అడిగి చెప్తా ఉన్నారు. అయినా దాన్ని డెవలప్మెంట్ ఆపకుండా వాళ్ళు సపర్చ వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా యొక్క ఉన్నటువంటి జిల్లాలో 18 శాఖలు ఉన్నాయి.
ప్రస్తుతం మాకు యాక్చువల్గా ఎంప్లాయీస్ లేక చాలా కొరతతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాము. తప్పనిసరి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తాం. తప్పనిసరి ఆయన స్పందించి ఈ యొక్క ఎలక్షన్ తర్వాత మాకు ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్మెంట్ కూడా చేస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం మాకుంది. మొత్తానికి చూసుకోవచ్చు జిల్లా గ్రంథాలయంతో పాటు ఏదైతే జిల్లా గ్రంథాలయంతో మొత్తం 19 గ్రంథాలయాలు ఉన్నాయి, 18 శాఖలు. అన్ని గ్రంథాలయాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అయితే ఏర్పరిచాము. జిల్లా గ్రంథాలయంలో అదనం బిల్డింగ్ కోసం కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాము. రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏదైతే నిరుద్యోగులకు చదువుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. 40,000కు పైగా ఇక్కడ పుస్తకాలు అందుబాటులోనే. ఈ జిల్లా గ్రంథాలయం నుండి చదువుకొని ఏదైతే ఉద్యోగాలు సాధించిన వాళ్ళు జూనియర్ లెక్చరర్లు, అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 4, దాంతోపాటు జిల్లాకు సంబంధించిన ఎస్ఐలు, కానిస్టేబుల్ కూడా ఉద్యోగాలు సాధించారు. 250 పైగా నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వారందరికీ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరిచే దిశగా జిల్లా గ్రంథాలయాన్ని అభివృద్ధి పరుస్తాం, ముందుకు తీసుకెళ్తామని చెప్పి జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.